ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఆమె పేదరాలుగా ఉండి కూడా, లేమిలో ఉండి కూడా, ఆమె జీవనమంతయు కూడా దేవునికి ఇచ్చి దేవుని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమెలో నమ్మకం మనకు కనబడుతుంది, ఆమెలో ఒక విశ్వాసం మనకు కనపడుతుంది. ఏం విశ్వాసమో తెలుసా? ఈరోజు నేను నా దేవుడికి నేను ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? మరలా నన్ను పోషించే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఒకవేళ నా జీవనం అంతా ఇచ్చేస్తే ఈ సాయంత్రం పూట భోజనం ఎలాగా? లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటి? రేపొద్దున నేను ఏం వేసుకుని తినాలి? లేదంటే నేను ఏదైనా ఒక కొవ్వొత్తు కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కోవాలి? అసలు నా పరిస్థితి ఏంటి అని ఈ యొక్క బీద విధవరాలు ఆలోచించలేదు. కానీ నా జీవనమంతయు దేవుడికి ఇచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడు? నా తండ్రి గొప్ప దేవుడు, మరలా నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ఈ బీద విధవరాలు దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉన్న వాళ్ళు, నా దగ్గర ఉంది అన్న వాళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు. ఏదన్నా మనకి ఏదైనా దాచేసుకుందామని అనుకుంటాం తప్ప ధనవంతులు ఎప్పుడు కూడా ₹1 దేవుడి కోసం పెట్టలేరు, దేవుడి కోసం. ఎందుకంటే ఆ ₹1 ఉంటే ఇంకేదైనా మొదలు పెట్టవచ్చు కదా, లేదంటే ఆ ₹1 ₹2 ఎలా చేయాలి అనే ఆలోచనే తప్ప ఆ ₹1 దేవుడికి ఇస్తే దేవుడి పని ఏమైనా జరుగుతుందేమో అనే ఆలోచన ఉండదు. అందుకే దేవుడు అంతమందిలో కూడా ఈ పేద స్త్రీని చూశాడంటే గల కారణము ఆమె తన జీవనమంతయు కూడా దేవునికి వేసెను. హల్లెలూయా. అంత గొప్ప స్త్రీగా ఈమె నిలబడింది కనుకనే అంతమందిలో కూడా ఈ బీద విధవరాలు మాత్రమే గుర్తించబడుకుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, మరి మీ సంఘంలో మీరు కుడిపార్శ్వముగా నిలబడుతూ ఉన్నారా? మీరు దేవుడికి ఇస్తూ, దేవుడికి ఇచ్చి అనేక రకాలుగా మీ సంఘాన్ని ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. తప్పనిసరిగా దేవుడికి ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదాన్ని మనము రుచి చూచి తెలుసుకోవాలి, గ్రహించేవారిగా ఉండాలి, ఇవ్వగలగాలి. సొలొమోను గారు కానీ, దావీదు గారు కానీ పని లేకంటే అంతంత బంగారం, అంతంత వెండి, అంతంత వైడూర్యాలు, అంతంత ఇనుప అన్నీ ఎట్టించి అంత దేవాలయం అంత వైడూర్యంగా కట్టించాలా? అవసరమా చెప్పండి? అవసరం ఏమీ లేదు కదా. అన్ని కేజీలు బంగారం పెట్టించి ఈ దేవాలయం కట్టించాలా? అవసరం లేదు. ఏదో కొన్ని ఇటుకలు పెట్టించేసి ఏదో మామూలు ఇల్లు ఎలా కట్టించుకుంటారో అలాగే కట్టించవచ్చు. కానీ అంత బంగారము, వెండి, వైడూర్యాలు, ఇనుము అంత పెట్టి కట్టించారు అంటే వాళ్ళకి పిచ్చెక్కి కట్టించారా? కాదు. కానీ వారు దేవునిలో ఉన్న, దేవుడికి ఇవ్వడంలో ఉన్న విలువను వారు తెలుసుకున్నారు కనుకనే దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఇవ్వడంలోనే ఉంది అసలైన ఆశీర్వాదము. మరి మాటలు వింటున్న మీరు కూడా దేవునికి ఇవ్వడంలోనే ఉన్నదని గ్రహించేవారిగా ఉండాలి. మనము దేవుణ్ణి ఏ విషయంలో కూడా శోధించలేం. ఎందుకంటే ఈ సమస్త సృష్టి దేవుడిదే. మనము జీవిస్తూ ఉన్నామంటే మన జీవితం దేవుడిదే. మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఈ గాలి ప్రతిదీ కూడా దేవుడిదే. అన్నీ దేవుడివే. దేన్ని బట్టి కూడా మనం దేవుని శోధించలేం. కానీ దేవుడు చెప్తున్నాడు ఒక్క విషయంలో శోధించవచ్చు. అదేంటో తెలుసా? నాకిచ్చి నన్ను శోధించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంటే అప్పుడు పరలోక వాకిన్లు విప్పి విస్తారమైన దీవెన దేవుడు మనకు కలగజేస్తాడు. ఒక్కసారి ఆ పరలోకంలో అలా మేఘం వచ్చిందంటే ఏమైపోతుంది?
మొత్తం అంతా తడిచిపోతాం వర్షానికి కదా. కానీ ఒక్కసారి ఆ పరలోక వాక్యంలో అలా విప్పి ఒక్కసారి మన మీద, మన కుటుంబం మీద దీవెన పడితే అది మనకే కాదు తరతరాలకి కూడా ఆశీర్వాదముగా మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పెద్దలు అంటారు, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని. కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూర్చుని తింటే తిని కొద్దు వస్తూ ఉంటుంది. ఉదాహరణకి సారెపతు విధవరాలు, ఆమె దైవజనుడికి పెట్టింది కనుకనే ఏం పొందుకుంది? తినే కొద్దీ ఆ యొక్క తొట్టిలో పిండి తరగట్లేదు, బుడ్డిలో నూనె అయిపోవట్లేదు, విస్తారమైన సమృద్ధి, దేవుని దీవెన ఇలాగే ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా మరలా ఏం రావడం మొదలైపోతుంది? ఆ ఆశీర్వాదము ఊరడమే మొదలైపోతుంది. కానీ మాటలు వింటున్న మీరు కూడా దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉందని గ్రహించేవారిగా మనం అందరము కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఆమె ఒక విధవరాలు అని చెప్పవచ్చు. ఆమె ఎవరండి? ఒక విధవరాలు. ఈమె ధనవంతురాలు కాదు, ఈమె ఒక మంచి కుటుంబస్తురాలు కాదు, ఈమె కనీసం తన భర్త కూడా తనకి లేరు. ఈమె ఒక విధవరాలు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఈ బీద విధవరాలు దేవుడికి ఏమి ఇవ్వగలదు? ఈ విధవరాలు ఏం మాత్రం దేవుడికి పెట్టేయగలదు? కానీ ఈ విధవరాలు అనుకోవచ్చు, నాకు భర్త లేరు, నాకు పిల్లలు లేరు, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరు నన్ను ఆదుకోవడానికి నాకంటే ఎవరు లేరు. ఈ 2 కాసులు కూడా దేవుడికి ఇచ్చేస్తే నా జీవనం ఎలాగా? నేను ఎలా బ్రతకాలి? నా రేపొద్దున ఆహారం ఎలాగా అని ఆలోచించాలి. కానీ ఏమీ ఆలోచించకుండా తన జీవనమంతయు కూడా ఏం చేసిందంట? దేవునికి ఇవ్వడం మొదలుపెట్టింది. హల్లెలూయా. అందుకే దేవుడు ఈమెను ఒక విధవరాలుగా ఉన్నా కూడా దేవుడు ఈమెను గుర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం గమనించినట్లయితే ఈమె ఒక పేద విధవరాలైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చి దేవుని శోధించడం మొదలుపెట్టింది, దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టింది. ఈమెలో ఉన్న నమ్మకం, విశ్వాసం ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా పొందుకోవాలి. ఈ విధవరాల్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. గల కారణం ఏంటంటే ఒకసారి మనం చూస్తే మనకి సారెపతు విధవరాలు మనకు కనపడతారు. ఈ సారెపతు విధవరాలు ఎలా ఉన్నది? ఈమె తన కొడుకు తిని చనిపోదామని అనుకున్నారు. రెండు అప్పములు అవుతాయి, చెరుకోటి తిని మరలా ఎప్పుడుకైతే ఆకలేసి మళ్ళా అలా ఎక్కువైపోతుందో ఆకలితోనే చనిపోదాము అని అనుకున్నారు ఇద్దరు కూడా. అదే సమయంలో టైంకి వచ్చారు ఎవరు? దైవజనుడైన ఏలియా గారు అక్కడికి ఎప్పుడైతే వచ్చారో ఆయన చెప్తున్నారు, ఆర్డర్ వేస్తున్నారు. మనకి సమృద్ధిలో ఉన్నప్పుడు ఆర్డర్ వేస్తే వేరుగా ఉంటుంది. కానీ మనమే లేమిలో ఉండి, కరువులో ఉండి, మనమే 2 అప్పములు ఏయోకు తిని చచ్చిపోదాం అని అనుకున్న పరిస్థితిలో ఈ ఏలియా పాస్టర్ గారు వస్తే తిట్టుకుంటారు. ఇప్పుడు సాధారణంగా ఈ జనం అయితే ఏమనుకుంటారు? ఈ పాస్టర్ గారికి పని పాట ఉండదు, ఎప్పుడైతే మనం ఇబ్బందులు ఉంటామో అప్పుడు వచ్చేస్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటారు. కానీ ఈ యొక్క సారెపతు విధవరాలు మాత్రం ఎంత మాత్రం తిట్టుకోలేదు. దైవజనుని లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టింది. వెంటనే ఏలియా గారైనా పాపం కొరువులో ఉన్నారు కదా అని ఆలోచించట్లేదు. కానీ వెంటనే ఆర్డర్ వేస్తున్నారు, అప్పములు చేసి తీసుకురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే సారెపతు విధవరాలు నో చెప్పలేదు. నేను చెయ్యనంటే చెయ్యను, నా దగ్గర లేవు అని చెప్తే సరిపోయింది. నా దగ్గర పిండి లేదయ్యా, నేను విధవరాల్ని, డబ్బులు లేవు, కుటుంబ పోషణ లేదు, ఆకలితో చచ్చిపోయే స్థితిలో ఉన్నామని చెప్తే బహుశా దైవజనుడు వదిలేసి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఈ సారెపతు విధవరాలు నో చెప్పక ఏం చేసింది? వెంటనే వెళ్ళి ఆ 2 అప్పములు చేసి ఏలియా గారికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరువులో ఎలా బ్రతికేసింది? హాయిగా సంతోషంగా బ్రతికేసింది. గల కారణం ఏంటంటే ఆ దైవజనుడికి ఇచ్చినందుకు, దేవుడికి పేరట వచ్చిన వాళ్ళకి ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడు? ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వడం నువ్వు మొదలు పెడితే దేవుడి ఆశీర్వాదం తప్పనిసరిగా నువ్వు చూడగలుగుతావు. అంతేకాదు మనకి తెలుసు, మనందరికీ తెలుసు, రూతు గారు కూడా ఒక విధవరాలుగానే ఉన్నారు. హన్నమ్మ గారు ఒక విధవరాలుగానే ఉన్నారు. నాయను గారు ఒక విధవరాలుగానే ఉన్నారు. ఎంతో మంది విధవరాల్ని మనం చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విధవరాలు ఈ యొక్క 2 కాసులు ఇచ్చిన పేద బీద విధవరాలు.
అంతేకాదు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఆమెకు తీర్పు తీర్చమని అడిగిన విధవరాలు కూడా మనకు కనిపిస్తున్నారు. ఎంతో మంది విధవరాలను దేవుడు ఏం చేశాడు? ఆయన పనిలో వాడుకున్నారు. ఈరోజు నేను మీకు చెప్పవచ్చే మాట ఏంటి అంటే, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. బహుశా విధవరాలు అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబాన్ని నడపలేని పరిస్థితిలో ఉండొచ్చు, లేదంటే ఆర్థికంగా మీరు కృంగిపోయి ఉండొచ్చు, వీక్గా ఉండొచ్చు, లేదంటే మీ పరిస్థితి ఏది ఏమైనా సరే దేవుడు మీకు చెప్తున్న మాట, ఒకవేళ దేవుడికి ఇవ్వడం మనం నేర్చుకుంటే దేవుడు 1000 ఆశీర్వాదాన్ని మనకు పైన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం గమనించాలి, ఈమె ఒక విధవరాలు అని చెప్తున్నాము. ఈమె విధవరాలై ఉండి కూడా రేపు జీవనం ఏంటి, రేపు ఎలా బ్రతకాలి అని ఆలోచించట్లేదు, కానీ ఆమె బ్రతుకును దేవుడికి అర్పించేసింది. నీవే నా దిక్కు, నేను నీకు ఇస్తున్నాను అని దేవుడికి అర్పించడం ద్వారా దేవుడు విధవరాలను ఏం చేశాడు? అంతకంతకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈజీ కాదు, ఇది నార్మల్ కాదు. దేవుడి ఆశీర్వదించాలి అంటే, దేవుని అద్భుతం చూడాలి అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించే దేవుడు, దేవుడు తప్పనిసరిగా ఆయన అద్భుత కార్యాన్ని చూసే దేవుడు. కాబట్టి మనం ఈరోజు ఈ విధవరాలు ఏ రీతిగానైతే ఆమె లేమి స్థితిలో తన జీవనం అంతా ఇచ్చిందో, అదే రీతిగా మనము కూడా మనమున్న పరిస్థితిని పక్కన పెట్టి దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటే, నువ్వు ఎంత ఇచ్చావు అని దేవుడు ఎలా అయితే చూస్తాడో, నువ్వు ఎంత దాచుకున్నావని కూడా దేవుడు చూస్తాడు. చూసినట్లయితే ఇక్కడ మనకి ముందుగా ఎంతోమంది ధనవంతులు ఇచ్చారు, ఎంతో బోల్డ్ అంత ఇచ్చారు. ఎంత ఇచ్చారో దేవుడు చూశాడు, ఎంత దాచుకున్నారో కూడా దేవుడు చూశాడు. ఈమెను కూడా ఎంత ఇచ్చిందో చూశాడు, ఎంత దాచుకుందో కూడా చూశారు. అందుకే ఈమె వాళ్ళందరూ వారికి కలిగిన దాంట్లో, కోటేశ్వరుడు 1,00,000 ఇచ్చాడు, లక్షలాధికారి 1,000 ఇచ్చాడు, వేలాధికారి 100 ఇచ్చారు, వారికి కలిగిన దాంట్లో ఇచ్చారు. కానీ ఈమె కలిగిందే 2 కాసులు. ఆ కలిగిన జీవనమంతయు కూడా దేవునికి ఇచ్చి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెంత ఇచ్చావో చూస్తాడు, ఎంత దాచుకున్నావో చూస్తాడు. ఈ మధ్యలో దేవుడు మనకెంత ఇచ్చాడో చూస్తాడు. కాబట్టి ప్రతి దానికి కూడా మనం లెక్క చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూస్తే, ఆమె డబ్బు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించే స్త్రీగా ఉంది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. ఈ విధవరాలు ఒక్కరికే కాదు, కానీ ఈవెన్ నాకైనా మీకైనా సరే దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఉంటే ఒకరికి ఉంటే దేవుడికైనా దాసులుగా ఉండాలి, లేదా ఈ డబ్బుకైనా దాసులుగా ఉండాలి. లేదు నాకు ఇద్దరు కావాలి అంటే దేవుడు నువ్వు నాకు వద్దు అని చెప్తాడు. ఉదాహరణకి దేవుడు ఒకసారి అలా యేసు ప్రభువారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య మీరు మాకు ఇచ్చిన 10 ఆజ్ఞలు నేను పాటించేస్తున్నాను, ఏ తప్పిదము లేదు, ఏ చెడు చూపు చూడట్లేదు, చెడు మాట వినట్లేదు, చెడు మాటలు మాట్లాడట్లేదు, చెడు పనులు చేయట్లేదు, చెడు ప్రదేశాలకు వెళ్ళట్లేదు, చెడు ఆలోచన లేదు, నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను. మరి ఇప్పుడు నన్ను నీతో తీసుకెళ్తావా, నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకుంటావా అని ఈ యవనస్తుడు అడిగిన ప్రశ్నకి యేసయ్య ఇచ్చిన సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, సరే తప్పకుండా, అన్నీ మంచిగా అన్నావు కదా, అన్నీ బాగున్నాయి, అంతా పర్ఫెక్ట్గా ఉంది, 10 ఆజ్ఞలు ఫాలో అయిపోతున్నావు, అన్ని ఎంత పర్ఫెక్ట్గా ఉన్న నిన్ను ఎలా తీసుకెళ్ళకుండా ఉంటాను అని చెప్పి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కలిగిన ధనమంతా కూడా, నీ ఆస్తి అంతా కూడా విడిచిపెట్టి నాతో పాటు వచ్చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పడింది ఈ యొక్క యవనస్తుడికి గుండెలో రాడు. ఎందుకంటే పాప ఎవరికైనా సరే ఆ ఆస్తిని పట్టుకుని వచ్చేయమంటే ఏదో ఆనందం, ఎందుకంటే మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే, లేదంటే దాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి వస్తే ఏదో చేయొచ్చు. కానీ ఉన్నది అప్పుడు దాకా కష్టపడి సంపాదించే తాతలు ఇచ్చిన ఆస్తి అంతా ఒక్కసారిగా వదిలేసి రావాలి అంటే ఈ యవనస్తుడి పరిస్థితి ఏంటి?
వెంటనే ఆలోచనలో పడ్డం మొదలు పెట్టాడు. ఎంత ప్రశాంతంగా ఎంత ధైర్యంగానైతే దేవుడిని అడిగాడో అంత రీతిగానే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరు కూడా దేవుడా ధనమా ఈ రెండిట్లో మనం ఒకటే చూస్ చేసుకోవాలి, నాకు రెండు కావాలి. కొద్దిమంది అంతే, ఆదివారము ఆరాధన జరుగుతూ ఉంటుంది, మరి కొద్దిమంది పని అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఒకవేళ నేను అడిగాను అంటే చాలామంది లాస్ట్ టైం మాకు చర్చ్లో ఒకేసారి ఇక్కడ వర్షిప్ జరుగుతుంటుంటే ఇంకో చోట పని చేసుకోవడానికి వెళ్తుంటుంటే నేను అడిగేదాన్ని, మీకు ఏది ఇంపార్టెంట్ అని అడిగితే వాళ్ళు చెప్పే మాట, అమ్మ తప్పదు కదా, పనికి వెళ్ళాలి కదా, మరి లేదంటే వాళ్ళు పనిలోంచి తీసేస్తారంటున్నారు, లేదంటే జీతం ఇవ్వరంటున్నారు, ఇంకో 200 ఎక్కువ ఇస్తారంట, అందుకే వెళ్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రకమైన క్రైస్తవులు ఎక్కువైపోయారు. అంటే ఇప్పుడు అదెక్కువ ఇదెక్కువ, దేవుడు కావాలా లేదంటే ధనము కావాలా అనే ఆలోచన మీకు వస్తే మీరు తప్పనిసరిగా ఎంచుకోవాల్సింది నాకు దేవుడే కావాలి అని, దేవుడి కోసం దేన్నైనా విడిచిపెట్టే స్థితిలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గారు బహు ధనవంతుడై ఉన్నారు, కానీ అబ్రహాము గారు దేవుని స్వరమును వినగానే దేవుడే కావాలని ఉన్నదంతా విడిచిపెట్టి రావడం వల్లే ఏదైతే వద్దనుకున్నాడో రెండంతలుగా అబ్రహాము గారు పొందేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు గారు ఆయన కూడా మంచి స్థితిలో ఉన్నవారే, కానీ ఎప్పుడైతే అన్నలు వద్దు అనుకున్నారో, అన్నల చేత అమ్మవేయబడ్డాడో, ఆఖరికి ఏం చేశాడు, దేవుని మీద ఆధారపడి దేవా ఈ లోకం నాకు వద్దు, నీవు నాకు కావాలి అని దేవుని మీద ఆధారపడ్డాడు. కనుకనే ప్రధానమంత్రిగా దేవుడిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. యోబు గారు ఎంతో గొప్ప ధనవంతుడు, ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, కానీ యోబు గారు ఏం చేస్తూ ఉన్నారు, తనకున్న ధనమంతా కూడా పోయినప్పటికీ, బిడ్డలు పోయినప్పటికీ, ఆస్తిపాస్తులు, పనివారు అన్నీ పోయినప్పటికీ కూడా నువ్వు ఇచ్చావు, నీవే తీసుకున్నావు, అందుబట్టి నీకు వందనాలని చెప్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవా నాకు నువ్వే ఎక్కువ, ఇవన్నీ నాకు వద్దు ప్రభు అంటే దేవుడు ఏం చేశాడు, మరలా ఏదైతే పోగొట్టుకున్నాడో 2 దీవెన యోబు గారికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎంత దావీదు గారు ఒక విషయంలో అంటారు, దేవా నేను రహస్యమందు పుట్టానంటే నా తల్లి తప్ప నా దగ్గర ఎవ్వరూ లేరు. దావీదు గారు పుట్టినప్పుడు ఆమె తల్లి తప్ప ఆఖరికి ఆ యొక్క మంత్రసానులు కూడా దావీదు గారి దగ్గర లేరు. ఆమె ప్రసవిస్తున్న సమయంలో ఒక భయంకరమైన స్థితిలో ఈ దావీదు గారు తన తల్లి ఉన్నప్పుడు, ఎవ్వరూ లేని పరిస్థితిలో తన అన్నలు చీ అని చెప్పేసి తన అన్నలందరూ కూడా పక్కకు గెంటేసినప్పుడు, తనకంటూ ఒక గౌరవం విలువ లేని ఈ భయంకరమైన పరిస్థితుల్లో దావీదు గారు చెప్తున్న మాట, నా కుటుంబం వద్దు, నాకు ధనం వద్దు, నాకు ఆస్తిపాస్తులు వద్దు, నీవే నా దిక్కు అని దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టినప్పుడు దేవుడు దావీదు గారిని గొప్పగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారిని దేవుడు మహారాజుగా నిలబెట్టాడు. గల కారణము దావీదు గారు దేవుని మీద ఆధారపడ్డారు కనుక. హిజ్కియా గారు భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవా నన్ను క్షమించు అని దేవుడి మీద ఆధారపడ్డారు కనుకనే హిజ్కియా గారిని మరలా దేవుడు ఆయుష్ను పెంచి దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇంకా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము, దేవుని దగ్గర ఉండి దేవుని మీద ఆధారపడిన వారిని ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు అని దేవుడు మనందరినీ ఏం చేస్తూ ఉన్నాడు, పిలుచుకుని మనందరినీ కూడా ఆదరించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్న మీరు, ఆమె డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది. మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు? ఈరోజు మిమ్మల్ని మీరే గమనించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. నేను డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నానా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నానా? ఈరోజు నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త లేదా నా భార్య, మేమందరము కూడా ఎవరికి దాసులుగా ఉంటున్నాం? దేవుడికి దాసులుగా ఉంటున్నామా, డబ్బుకి దాసులుగా ఉంటున్నామా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ దేవుడికి దాసులుగా ఉంటే చాలా మంచిది, ఒకవేళ డబ్బుకి దాసులుగా ఉంటే
అది మనకి ఎంత మాత్రం ఆశీర్వాదకరము కాదు. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఇప్పుడే దేవుని దగ్గర మోకరించి పశ్చాత్తాపపడి, దేవా నేను ఇప్పటిదాకా డబ్బుకి దాసునిగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు, నేను నీకు దాసుడిగా ఉండాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి అ సర్వెంట్ ఫర్ యూ అని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా మనందరినీ కూడా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమెలో ఉన్న లక్షణములు, మొదటిగా ఈమె యొక్క పేద స్త్రీ, డబ్బు ఉన్నదేమీ కాదు, పేద స్త్రీ. రెండవది మంచి కుటుంబం లేదు, ఒక బీద విధవరాలు ఈమె. మూడవదిగా ముఖ్యమైన లక్షణము, ఈమె డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది. మరి మాటలు వింటున్న మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు? దేవుడు దేని వైపు మీరుంటూ ఉన్నారు? దేవుడి వైపు ఉంటే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. లూకా సువార్త 6:38 లూక్ చాప్టర్ 6:38 దేవుడు చెప్తున్నమాట, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎంత చక్కని మాట. మీరు నాకు ఇస్తే అప్పుడు నేను మీకు ఏం చేస్తాను? మీకు రెండంతలుగా ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడికి ఇవ్వడం నేర్చుకుందాము. మత్తయి సువార్త 7:7 ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. అడగండి, నేను మీకు ఇస్తాను. అడిగితే ఒకవేళ మీకు ఏది కావాలి, బలహీనంగా ఉన్నారా, బలము కావాలి, ఏసైనా అడుగుదాము. లేదంటే దేవా నేను కృంగిపోయి ఉన్నాను, నేను దీన స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తని అడిగితే దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఏదైనా సరే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా లేవనెత్తి ఆయన దగ్గరికి చేర్చుకునే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. కనుక ఇవ్వడం మనం నేర్చుకోవాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ప్రతిరోజు కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. అయితే రోజు కట్టెలు కొడుతున్నాడు, కానీ ఆశీర్వాదం ఏమీ లేదు, ఏం ఫలింపు లేదు. కానీ ఈరోజు కట్టెలు కొట్టడానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నాకు మంచి కట్టెలు కొట్టాలి, ఈరోజు దశమ భాగం తీస్తాను, కానుకలు ఇస్తానని చెప్పేసి బాగా గట్టిగా దేవుడికి ప్రేయర్ చేసి వెళ్తే, ఈరోజు దేవుడు రోజుకు ₹1 కూడా సంపాదించలేని ఇతను ఈరోజు ₹100 సంపాదించాడు. ఎంత సంపాదించాడండి? ₹100 సంపాదించాడు. ఇప్పుడు ₹100 దేవుడికి దశమ భాగం ఎంత వేయాలి? ₹10 దేవుడికి దశమ భాగం వేసేయాలి. కాబట్టి వెంటనే తను ఆలస్యం చేయకుండా ఆ ₹10 దశమ భాగాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టేసి ప్రార్థన చేయించుకున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మరలా తర్వాత రోజు వెళ్ళాడు, ₹1000 సంపాదించాడు. ఇప్పుడు ఎంత వేయాలి? ₹100 వేయాలి. సంతోషంగా వెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకుని వచ్చేసాడు. ఇప్పుడు మూడవ రోజు మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళినప్పుడు దేవుడు 10,000 ఆశీర్వాదం ఇచ్చాడు, ₹10,000 సంపాదించాడు. ఇప్పుడు పాస్టర్ గారికి ఎంత ఇవ్వాలి? ₹1000 ఇవ్వాలి. మరలా తీసుకొచ్చి బాగానే ఇచ్చేసాడు ₹1000. ఇప్పుడు మరలా తర్వాత రోజు వెళ్ళాడు. తర్వాత రోజు వెళ్తే ఇప్పుడు ₹1,00,000 సంపాదించాడు. ఎంత ఇవ్వాలండి? 10,000 ఇవ్వాలి. యేసయ్య 10,000 ఇచ్చేయాలా పాస్టర్ గారికి? ఎందుకు యేసయ్య 10,000 ఇవ్వడం అని చెప్పేసి కొంచెం సనుక్కుంటూ, కొంచెం ఇవ్వనా మా అన్న అంటూ మొత్తం మీద ఏం చేశాడు? పాస్టర్ గారికి ఇచ్చేసాడు. ఇప్పుడు తర్వాత రోజు దేవుడు ₹1,00,000 ఆశీర్వదించాడు, 10 లక్షలు ఆశీర్వదించాడు. ఈ 10 లక్షలు ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు అతను ఏం చేయాలి? ₹1,00,000 తెచ్చి ఇచ్చేయాలి. ఇప్పుడు అస్సలు మనసు రావట్లేదు. మనకు సాధారణంగా 1000 ఇవ్వాలంటేనే మనసు రాదు. ఇతనికి పోనీ 1000 ఇచ్చాడు, 10,000 ఇవ్వడానికి ఆగిపోయాడు, 10,000 పోనీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు 1,00,000 అసలు ఇవ్వలేకపోతున్నాడు, అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. యేసయ్య నేను 1,00,000 ఇచ్చేయాలా, ముందు ఇచ్చేయాలా పాస్టర్ గారికి? నా వల్ల కాదేసయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, సరే నాన్న ఇవ్వకు, నువ్వు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, నేను నీకు అంతే ఇస్తాను, నువ్వు అంతే పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్పి మరలా తర్వాత రోజు నుంచి ₹100 ఇవ్వడమే మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇతను ఎంత ఇవ్వాలి? దశమ భాగం ₹10 ఇవ్వాలి. ఆనందంగా ఇచ్చాడు కదా ఫస్ట్. ఇప్పుడు కూడా ఎంత ఇవ్వాలి? ₹10 ఇవ్వు నాయన, నేను నీకు రోజు ఎంత ఇస్తాను? ₹100 మాత్రమే ఇస్తానని చెప్పారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చే కొద్ది 10 లక్షలు ఇస్తే 1,00,000 ఇవ్వడానికి ఏం చేశాడు? వెనకడుగు వేస్తూ ఉంటున్నాడు. భవిష్యత్తిస్తే దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించేవాడేమో. ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు, కానీ ఇవ్వడంలో ఆశీర్వాదం ఉందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి.
ఇవి మా మాటలు కాదు, కానీ దేవుని లేఖనాలే సెలవిస్తున్నాయి. ఇవ్వాలి ఖచ్చితంగా. దేవునికి ఇవ్వడంలోనే ఉంది ఆశీర్వాదము. ఇస్తేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే పరలోక ధనం అంటారు, పరలోకంలో దాచుకోవాలి ధనం. మరి ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 6:20 మనం చూస్తే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి అని మాట కనబడుతుంది. అంటే పరలోకమందు మీ కొరకు ఏం కూర్చుకోవాలి? ధనమును కూర్చుకోవాలి, ధనమును దాచిపెట్టుకోండి అని మనం చూస్తాం. అంటే ఆ పరలోకంలో కూడా మనం ఏం చేయాలి? ధనము దాచుకోవాలి. పరలోకంలో ధనము దాచుకోవాలంటే అది ఎలా సాధ్యం? మనం ఏమైనా డబ్బులు పట్టుకెళ్తామా? ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. మనం ఏది తీసుకురాలేదు, ఏది తీసుకుని వెళ్ళం, అంతే, మనది అయిపోయింది. కానీ మరి పరలోకంలో ధనం ఎలా దాచుకుంటాము అంటే, ఈ లోకంలో మీరు ఎంతైతే దేవుడికి ఇస్తూ ఉన్నారో అంతా కూడా మీరు ఆ రాజ్యంలో దాచుకున్నట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకా దేవుని యొక్క మాట ఉంటుంది, నా పేరట వచ్చిన వారికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఎక్కడుంటుందంట? పరలోకంలో. ఇలాగా 1 కాదు 2 కాదు, దేవుడి పేరట మీరు ఏ మంచి పని చేసినా దానికి ప్రతిఫలం అంతా కూడా కొంచెంగా ఎక్కడ దాచిపెడుతున్నాడంట? దేవుడు పరలోకంలో దాచిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, మనం అందరం కూడా చేయవలసింది దేవునికి ఇవ్వటంలో ఆశీర్వాదం ఉందని గమనించి గ్రహించే వారిగా ఉండాలి. ఆయనకి ఇవ్వడంలోనే ఆశీర్వాదం ఉంది. ఆయనకి ఇవ్వడం మనం నేర్చుకుంటే మనకి ఇవ్వడం ఆయన మొదలు పెడతాడు. కనుక ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఈ మాట వింటున్న మీరందరూ కూడా దేవునికి ఇవ్వడం మొదలు పెట్టండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని అంతకంతకు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితము చేత ఎంత మాత్రము కూడా ఎక్కువ కాదు. మీరు ఎంత కష్టపడిపోయినా, ఎంత సంపాదించేసినా అది ఎంత మాత్రం ఎక్కువ కాదు. ఒకవేళ దేవుని ఆశీర్వాదంతో కంపేర్ చేసుకుంటే అది ఏది కూడా ఎక్కువ కాదు. దేవుడి ఆశీర్వాదము గొప్పది. దేవుడి ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడి ఆశీర్వాదము మనల్ని అంతకంతకు ఆశీర్వదింపచేస్తుంది. కనుక ఆ ఆశీర్వాదము కోరుకుంటూ దేవుడు మనకిచ్చిన దానిలో దేవుడికి మనకిద్దాము. అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి దేవుడు మనందరి హృదయంలో ఈ వాక్యము ఫలింపచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రవ్వా, గడిచిన కాలం అంతా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి స్థిరపరిచినైనా ఇంకో తన్నైనా నీ కృపగల హస్తముతో దయగల హస్తముతో ప్రవ్వా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నింపి అయ్యా తని ఇక్కడ చేర్చుకున్న విధానమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రవ్వా అయ్యా తని నిలబడింది నేనైనా, మాట్లాడేది మీరే. కాబట్టి నీ బిడ్డలైన వారందరితో మీరే మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనములు. ప్రవ్వా యేసయ్య నేను ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే నీ మాటలు వింటూ ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయ్యా నీ మాటలతో ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. ఇవ్వడంలో ఆశీర్వాదం ఉందన్నారు ప్రవ్వా. అట్టి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ చూచి, అట్టి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ కూడా అనుభవించి ప్రవ్వా మీరిచ్చే దీవెనలు, సమృద్ధిని ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యమును దయచేయండి. మీ కృపగల హస్తమును, దయగల హస్తమును నీ బిడ్డలమైన మా అందరికీ తోడించి మీరు మాత్రమే మహిమను పొందుకొనమని, ఏ విషయంలోనైనా మేము తప్పులు పొరపాట్లు చేస్తుంటే కృపతో క్షమించి, అయితే నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దీవించి పేరు పేరున జ్ఞాపకం చేసుకోనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము
ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.